హే గ్యాస్, దిస్ ఇస్ అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హేగల్ మూవీ అయితే రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది ఏంటన్నది చెప్తాను. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. అండ్ ఓకే, మనం మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ సినిమాలో రవితేజ చూడడానికి వెళ్ళాలి. ఆ మాస్ యాక్టింగ్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ మామూలు లేవు. రవితేజ అన్నకి రోజు రోజుకి వయసు తగ్గుతున్నట్టుంది. అంత ఎనర్జెటిక్గా ఉన్నాడప్ప సినిమాలో మాత్రం. అండ్ కొన్ని ఎలివేషన్స్ చాలా బాగుంటాయి, కానీ కొన్ని మాత్రం మరీ ఓవర్గా అనిపిస్తుంది. మనకి సినిమాని కొంచెం అంటే నచ్చకపోయినా బలవంతంగా ఎక్కించాలన్న ప్రయత్నం చేశారు. మనకి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తారు. సో అదేంటంటే ఇంకా మూవీ ముందుకెళ్ళే కొలది సంథింగ్ ఏదో ఉంది అన్న ఎక్సైట్మెంట్తో సినిమా చూస్తాం. సో ముందుకెళ్ళే కొలది ఏం ఉండదు. రవితేజ అన్న ఎంతసేపు ఎలివేట్ చేద్దామని చూసారు తప్ప స్టోరీని కరెక్ట్గా చూపిద్దాం అని అయితే ఏం లేదు. సరే, ఇంటర్వెల్ దాకా వచ్చేసింది. ఇంటర్వెల్లో ఇక్కడ ఫైట్ సీన్స్కి లేకపోతే ఏదైనా ప్లాన్ చేసే విధానం అయితే చాలా బాగుంది. ఆ ప్లాన్ చేసేటప్పుడే మనకి బాగా ఇంట్రెస్ట్ కలుగుద్ది. బాబా ఇంక మామూలుగా ఉండదు, చంపేస్తుంది అనుకుంటాం. తీరా చూస్తే ప్లాన్ చేసేది బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ లేదు. ఆ ఎగ్జిక్యూషన్ లేకే సినిమా అలాగ అయిపోయింది అనుకుంటా. ప్లాన్ చేసినట్టుగానే ఎగ్జిక్యూషన్ చేసుంటే ఒక రవితేజ అన్న కెరియర్లో ఒక మంచి సినిమా అయి ఉండేది. అండ్ ఫైట్ సీన్స్ కూడా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ చెత్తగా తయారైంది. సో రవితేజ అన్న గురించి, రవితేజ అన్న మాస్ యాక్టింగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టింగ్ గురించి, అండ్ ఆ కొంచెం సేపు సాగే ఆ లవ్ ట్రాక్ గురించి, వాటి గురించి మాత్రమే సినిమాకి వెళ్ళాలి. అండ్ ఇంకా మ్యూజిక్ విషయంకి వస్తే ఓకే, సాంగ్స్ పరంగా అట్ల పరంగా అయితే నాట్ బ్యాడ్. అండ్ బీజిఎమ్స్ వరకు అయితే కనుక చంపేసాడు, బాగానే ఉన్నాయి. అంటే రవితేజ అన్నని చూపించే కొన్ని సీన్లు మాత్రం అసలు టూ హైలైట్గా ఉన్నాయి బీజిఎమ్స్. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అనమాట, వెనకాల అమ్మవారు కనిపిస్తుంది, రవితేజ అన్న ఉంటాడు. ఆ సీన్ అయితే అసలు ఇంకా నా మైండ్లో రన్ అవుతుంది, అంత బాగుంది ఆ సీన్. అంటే ఆ సీన్కి తగ్గట్టుగా ఉంటుంది బీజిఎం మాత్రం. సో ఫైనల్లీ అయితే సినిమాకి మీరు వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు, నాట్ బ్యాడ్. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే కనుక కంపల్సరీ మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఈగల్ అనే పేరుకి ఏదైనా జస్టిఫికేషన్ ఉంది అంటే అది రవితేజ అన్న చేసిన, అంటే కొంచెం బియర్డ్ వేసుకొని హెయిర్ ఎక్కువ ఉండి ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వరకు అయితే జస్టిఫికేషన్ జరిగింది. ఓకే గాయస్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీక్ స్టార్టింగ్లో అడిగా, అంటే వీకెండ్లో యాత్ర మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది అండ్ ఈగల్ ఒకటి రిలీజ్ అవుతుంది, దేనికి రివ్యూ చేయాలని. అంటే నాకు తెలిసి ఎవరు ఇలా అడగరేమో, బట్ నేను ఎందుకు అడిగానంటే నాకు పర్టికులర్గా ప్రతి మూవీ చూడాలి అంటే నాకు టైం సరిపోదు, ఎందుకంటే నా జాబ్ నా వర్క్స్ ఉన్నాయి. సో అందుకనే పర్టికులర్గా వీకెండ్లో ఏ మూవీస్ అయితే రిలీజ్ అవుతాయో ఆ మూవీస్ గురించి పోల్ పెడతాను, ఒపీనియన్ చెప్పండి, దాన్ని బట్టి నేను ఆ మూవీకి వెళ్ళి కంపల్సరీ నా రివ్యూ నేను చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటన్నది. ఒకవేళ నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్నది సినిమా రిలీజ్ అయినా బాగోపోతే బాగాలేదని చెప్తాను డెఫినెట్లీ. సో గైస్, ఎవ్రీ వీక్ స్టార్టింగ్లో నేను పోల్ పెడతాను, కొంచెం మీ ఒపీనియన్ అనేది చెప్పండి. నా రివ్యూస్ కనుక మీకు నచ్చేటట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ.